అందరూ కూడా మెచ్చుకుంటున్నారు విజయ్ని. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా డిఎంకే చెప్తుంది, ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. విజయ్ పార్టీ చాలా ఇమ్మోరల్గా, అంటే అనైతికంగా ఏఐడిఎంకే పార్టీలో నుంచి వ్యక్తులను తీసుకుంటుంది, నాయకుల్ని తమ పార్టీలోకి చేర్చుకుంటుంది. ఇది అనైతికము. ప్రజలు ఏఐడిఎంకేలో ఉండమని వాళ్ళని గెలిపిస్తే వాళ్ళని ఇలా తీర్చుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయాల్లో చర్చ నడుస్తున్నప్పుడు చర్చను డైవర్ట్ చేయడానికి ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఇది క్లియర్గా డైవర్షన్ పాలిటిక్స్ అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు, డిఎంకే వాళ్ళు. సో ఏదేమైనా ఇది అంటే మన రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఉంది. నిజానికి ఇది చాలా మైల్డ్గా మాట్లాడినట్టు అనిత రాధాకృష్ణ, మన వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడతారు. మనకు తెలుసు కొడాలి నాని లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు ఎంత తీవ్రమైన వ్యక్తిగత కామెంట్లు చేసేవాళ్ళు తెలుసు. సో ఇప్పటివరకు కూడా కొడాలి నాని 2 ఏళ్ళైనా కూడా అరెస్ట్ చేయలేదు. సో అలాగా కానీ చేసేటైతే చాలాసార్లు చేయాలి. కాబట్టి ఇప్పుడు ఇది ఒక రకంగా విజయ్ ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇది తమ వాళ్ళకు కూడా అప్లై చేయాలి. అంతేగాని కేవలం ప్రత్యర్థుల్లో మాత్రమే ఇలా మాట్లాడే హక్కు లేదు, మా వాళ్ళకి మాట్లాడే హక్కు ఉందని ఆ విధంగా విజయ్ కూడా ప్రవర్తిస్తే భిన్నమైన పాలిటిక్స్ చేస్తున్నట్టు కాదు. ఎందుకంటే అధికారంలో ఉన్న పొలిటికల్ పార్టీలు అంతా కూడా ఇలాగే బిహేవ్ చేస్తాయి. అంటే తమ వైపు ఎవరు ఏం మాట్లాడినా వాళ్ళు ఇంకా రెచ్చగొడతారు, ప్రోత్సహిస్తారు. ప్రత్యర్థులు ఎవరేం మాట్లాడినా లేకపోతే తమ పాలన నచ్చని వాళ్ళు ఎవరేం ప్రశ్నించినా వాళ్ళ మీద మాత్రం కేసులు పెట్టి జైళ్ళలో పెడతారు. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. దానికి భిన్నంగా విజయ్ పాలిటిక్స్ చేయదలుచుకుంటే డిఫరెంట్గా వెళ్ళాలి. లేదు నేను కూడా అలాగే ఉంటాను, రెగ్యులర్గా అందరిలాగే ఉంటాను అనుకుంటే విజయ్ కూడా మరొక పొలిటికల్ పార్టీ లీడర్ అవుతాడు. ఇప్పుడున్న ఈ రాజకీయ సంస్కృతి ఏదైతే దేశంలో ఉందో, బీజేపీ దీన్ని అంతకుముందు కాంగ్రెస్ కూడా ఇలాంటి వెండెటా పాలిటిక్సే నడిపింది. దాన్ని బీజేపీ మరింత ఆర్గనైజ్డ్కి తీసుకెళ్ళింది. అట్లాగే ఇప్పుడు ఆర్గనైజ్డ్గా ఉన్న పార్టీలు చాలా ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా కేసులు పెట్టడం, ఆ కేసుల్లో వాళ్ళకి శిక్ష పడకపోతే కోర్టులు బెయిల్ ఇచ్చేస్తే మళ్ళీ కేసులు పెట్టడం, ఇలాగా వాళ్ళని హరాస్ చేయడం అనేది కనిపిస్తుంది. ఇది అంతిమంగా చరిత్రలో మనం గమనిస్తే ఒక రెప్రెసివ్ పాలిటిక్స్, అణచివేత విధానాలు ఎప్పటికీ హెల్ప్ చేయవు అవి. ఎందుకంటే ప్రజలకి ఏం హామీలు ఇచ్చామో అవి ఎంతో కొంత నెరవేర్చకపోతే ప్రజల్లో తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. అణచివేత ద్వారానే నేను పరిపాలిస్తానంటే అణచివేత అనేది ఏదో ఒక రూపంలో తిరుగుబాటుగా మారుతుంది. విజయ్ త్రిషాల గురించి కామెంట్ చేసిన ఒక మాజీ మంత్రి, ప్రస్తుత డిఎంకే ఎమ్మెల్యే, ఆయన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అనేది ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూస్తున్నాం, ప్రత్యర్థుల్ని వేధించడం, ప్రత్యర్థుల మీద కేసులు పెట్టడం, ఏదో ఒక మాట్లాడనని, ఒక మాట చెప్పాడని వాళ్ళ మీద కేసులు పెట్టేయడం, చివరికి జర్నలిస్టుల మీద, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూడా కేసులు పెట్టడం అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు తమిళనాడులో కూడా సరిగ్గా ఇలాంటి సంఘటన జరిగింది. తమిళనాడులో విజయ్ మేలో అధికారంలోకి వచ్చాడు. అప్పటి నుంచి విజయ్ మీద అందరి కన్ను ఉంది నేషనల్ వైడ్గా. ఎందుకంటే విజయ్ అధికారంలోకి వస్తాడని ఎవరు కూడా ఊహించలేకపోయారు. ఎగ్జిట్ పోల్స్ కానీ తర్వాత ఎలక్ట్రల్ పోల్స్ కానీ ఏవి కూడా విజయ్ అధికారంలోకి వస్తాడని ఒక గెస్ చేయలేకపోయారు. అయితే విజయ్ అధికారంలోకి వచ్చాడు. ఆయనకి పాలనా అనుభవం లేదు, రాజకీయ అనుభవం లేదు. ఆయనతో కూడా ఉన్న వాళ్ళకి కూడా పాలనా అనుభవం ఉన్న వాళ్ళు చాలా తక్కువ. ఒక బ్యూరోక్రసీ మీద పట్టు లేదు. తర్వాత 108 సీట్లు ఆయన సొంత పార్టీకి ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడి గవర్నమెంట్ నడపాలి. ఆయన ఎలా నడుపుతాడు అన్నది ఉంది. స్టాలిన్ 6 నెలలు నేను హనీమూన్ పీరియడ్ ఇస్తాను, విమర్శలు చేయను అని చెప్పాడు. కానీ స్టాలిన్ కూడా విమర్శలు మొదలు పెట్టేశాడు. ఈ ప్రభుత్వం కూలిపోతుందని కూడా పదే స్టాలిన్ చెప్తున్నాడు. ఈ క్రమంలో అసెంబ్లీ జరుగుతుంది తమిళనాడులో. అసెంబ్లీలో హార్స్ ట్రేడింగ్ మీద, అంటే వేరే పార్టీలో ముఖ్యంగా ఏఐడిఎంకే ఉన్న వాళ్ళని విజయ్ తన పార్టీలోకి లాక్కుంటున్నాడని, తన పార్టీ మెంబర్షిప్ పెంచుకోవడానికి ఆయన ప్లాన్ చేస్తున్నాడు, దీన్ని హార్స్ ట్రేడింగ్ అంటారు అని చెప్పి గోల్ జరుగుతుంది. మరోవైపు విజయ్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి డిఎంకే దాదాపు 50-60 కోట్లు ఖర్చు పెట్టి ఒక కుట్ర పన్నుతుంది. టీవీకే ఎమ్మెల్యేని కొనడానికి ట్రై చేస్తుంది. ముఖ్యంగా
డిఎంకే మాజీ రాష్ట్ర మంత్రి బాలాజీ సిక్వేల్ లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ స్కీమ్ నడుస్తుంది అని చెప్పి టీవీకే ఎమ్మెల్యే శ్రీ వైకుంఠన్ గ్యాంగ్ రేప్ మీద డిస్కషన్ జరుగుతుంది. ఇతను ఒక గ్యాంగ్ రేప్లో ఉన్నాడు, అతను అరెస్ట్ చేయలేదని డిఎంకే మాట్లాడుతుంది. అలాగే అనేక లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ మీద కూడా విజయ్ ప్రభుత్వం సరిగా స్పందించట్లేదని డిఎంకే ఆరోపిస్తుంది. సో ఇలాంటి ఒక నేపథ్యంలో ఇప్పుడు అనితా రాధాకృష్ణన్ అనే ఒక డిఎంకే నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే, ఎక్స్ మినిస్టర్, ఆయన్ను అరెస్ట్ చేయడం అనేది సంచలనంగా మారింది. ఆయన ఇంతకీ ఏం కామెంట్లు చేశాడు? ఎప్పుడైతే ఈ డిస్కషన్ జరిగినప్పుడు అసెంబ్లీలో ఆర్సీ ట్రేడింగ్ మీద డిస్కషన్ జరిగినప్పుడు విజయ్ చాలా టెన్స్గా ఉన్నాడు, సీరియస్గా ఉన్నాడు అనేది చాలామంది కూడా అన్నారు. ఆ టైంలో అది చూసిన ఈయన ఇప్పుడు ఆత్తూర్ అనే ఒక తూత్తుకుడి జిల్లాలో ఆత్తూర్ అనే ఒక ఊర్లో కరుణానిధి జయంతి వేడుకలు జరుగుతున్నప్పుడు ఈయన అందులో పార్టిసిపేట్ చేశాడు. అందులో ఆయన ఏం చెప్పాడంటే, విజయ్ చాలా కోపంగా ఫ్రస్ట్రేషన్గా ఉన్నాడు అసెంబ్లీలో. ఆయన ఏమనుకుంటా ఉన్నాడంటే, నేను హాయిగా ఒక హీరోయిన్తో వాళ్ళ ఇంట్లో ఎంజాయ్ చేసుకుంటా ఉంటే నన్ను గెలిపించేశారు, నేను ఇక్కడికి వచ్చి ఈ వీటిలంతా ఇరుక్కుపోయాను అన్న ఫీలింగ్తో ఆయన మొహం పెడుతున్నాడు అని ఆయన కామెంట్ చేశాడు. అంతేకాకుండా నేను వ్యాపారస్తుని, ఒక షాపుకి ఒక వ్యక్తి అప్పడగడానికి వచ్చాడా లేకపోతే సరుకులు కొనడానికి వచ్చాడా అనేది నేను అతను బాడీ లాంగ్వేజ్ చూస్తే చెప్పేయగలను. అందువల్ల నాకు విజయ్ని చూస్తే నేను అర్థమైపోయింది, నాకు అతని ఫీలింగ్స్, అతను హాయిగా హీరోయిన్తో కూడా గడపకుండా ఇక్కడొచ్చి ఇరుక్కున్నామన్న ఫీలింగ్స్ ఉన్నాయి అతని ముఖంలో అని కామెంట్ చేశాడు. దాని మీద అక్కడ కంప్లైంట్ ఇచ్చారు టీవీకే పార్టీ వాళ్ళు. సో దాంతో అతనికి 2 సార్లు, ఈ ఎమ్మెల్యేకి 2 సార్లు సమ్మన్స్ ఇచ్చారు పోలీసులు రమ్మని విచారణకి. కానీ ఆయన 2 సార్లు వెళ్ళలేదు. వెళ్లకుండా ఆయన హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేశాడు. అక్కడ హైకోర్టు జడ్జి ఇలంతి రయ్యాన్, ఆయన పేరు జీకే ఇలంతి రయ్యాన్, ఆయన యాంటిసిపేటరీ బెయిల్ని రిజెక్ట్ చేస్తూ కామెంట్ కూడా చేశాడు. అదేంటంటే 1967 నుంచి కూడా సినిమా వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు, తమిళనాడు రాజకీయాల్లో. అలాంటప్పుడు విజయ్ ఏదో కొత్తగా సినిమా రంగం నుంచి వచ్చినట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. రెండవది, ఒక తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ కుర్చీకి, ఆ ముఖ్యమంత్రి పోస్టుకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అది ఇవ్వకుండా ఇలాంటి కామెంట్లు చేయడం కరెక్ట్ కాదు. అందుకని నేను యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వట్లేదు అని జడ్జి రిజెక్ట్ చేశాడు. ఎప్పుడైతే జడ్జి యాంటిసిపేటరీ బెయిల్ రిజెక్ట్ చేశాడో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైల్లోకి పెట్టారు. దీన్ని డిఎంకే తీవ్రంగా విమర్శిస్తుంది. ఇది వెండెట్టా పాలిటిక్స్, అంటే పగ ప్రతీకారం పెట్టుకొని చేస్తున్నారు. టీవీకే వాళ్ళు కూడా ఇలాగ మాట్లాడుతున్నారు చాలామంది. వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టట్లేదు? ఇందాక చెప్పినట్టుగా ఈ శ్రీవైకుంఠన్ అనే ఒక టీవీకే ఎమ్మెల్యే గ్యాంగ్ రేపులో నిందితుడిగా ఉన్నాడు. అతన్ని ఎందుకు అరెస్టులు చేయలేదు? అతని మీద ఎందుకు చర్య తీసుకోలేదు? అలాగే అనేక లైంగిక దాడులు స్త్రీల మీద జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. వాళ్ళ మీద ఏమి ఇంత వేగంగా ఈ పోలీసులు స్పందించట్లేదు. ఇదంతా కూడా సినిమా స్టైల్ పోలీస్ ఎంపైర్ని విజయ్ నడుపుతున్నాడు అని చెప్పి స్టాలిన్ కానీ కనిమొల్లి కానీ వీళ్ళు తీవ్రంగా విజయ్ మీద విడిచిపడుతున్నారు. అయితే టీవీకి లీడర్లు ఏం చెప్తున్నారంటే, మేము రూల్ బుక్ను ఫాలో అయ్యాము, అతను అనుచితంగా మాట్లాడినప్పుడు కేసు పెట్టారు, కేసు పెట్టినప్పుడు సమ్మన్స్ ఇచ్చాము, సమ్మన్స్కి అతను హాజరవ్వాలి, విచారణకు హాజరవ్వలేదు, యాంటిసిపేటరీ బెయిల్ కూడా అతనికి ఇవ్వలేదు కోర్టు, కాబట్టి మేము అరెస్ట్ చేసాం. 2 సార్లు సమ్మన్స్ ఇస్తే రాలేదు, యాంటిసిపేటరీ బెయిల్ రాలేదు కాబట్టి మేము అరెస్ట్ చేసాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. విధానాలను విమర్శించవచ్చు, పరిపాలనలో ఏదైనా తప్పులు జరిగితే విమర్శించచ్చు కదా, వ్యక్తిగతంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని విజయ్ పార్టీ నాయకులు అంటున్నారు. మరోవైపు టీవీకి మామూలుగా అయితే అవతల పార్టీలో ఒకరెవరైనా ఇలాగ మాట్లాడితే యువతల పార్టీలో కూడా వాళ్ళ బండారం బయట పెడుతూ, లేకపోతే వాళ్ళ కన్న అఫైర్లు ఇంకా ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చెప్పేవాళ్ళు. కానీ టీవీకే పార్టీలో ఆ సంయమనం కనిపిస్తుంది. వీళ్ళెవరు కూడా బయటకు వచ్చి ఈ విషయం మీద స్పందించట్లేదు. ఓన్లీ ఏంటంటే మేము రూల్స్ని ఫాలో అయ్యాము, చట్టాన్ని ఫాలో అయ్యామని చెప్తున్నారు తప్ప కౌంటర్ అటాక్ అనేది డిఎంకే మీద టీవీకే వాళ్ళు చేయట్లేదు. అది ఒక కొత్త సంప్రదాయంగా
అందరూ కూడా మెచ్చుకుంటున్నారు విజయ్ని. అయితే ఇక్కడ ఇంకొకటి కూడా డిఎంకే చెప్తుంది, ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్. విజయ్ పార్టీ ఆ, చాలా ఇమ్మోరల్గా అంటే అనైతికంగా ఏఐడిఎంకే పార్టీలో నుంచి వ్యక్తులను తీసుకుంటుంది, నాయకుల్ని తమ పార్టీలోకి చేర్చుకుంటుంది. ఇది అనైతికము. ప్రజలు ఏఐడిఎంకేలో ఉండమని వాళ్ళని గెలిపిస్తే వాళ్ళని ఇలా తీర్చుకోవడం కరెక్ట్ కాదు. ఈ విషయాల్లో చర్చ నడుస్తున్నప్పుడు చర్చను డైవర్ట్ చేయడానికి ఎమ్మెల్యేని అరెస్ట్ చేశారు. ఇది క్లియర్గా డైవర్షన్ పాలిటిక్స్ అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు, డిఎంకే వాళ్ళు. సో ఏదేమైనా ఇది అంటే మన రాష్ట్రాల్లో కూడా ఇలాగే ఉంది. నిజానికి ఇది చాలా మైల్డ్గా మాట్లాడినట్టు అనిత రాధాకృష్ణ. మన వాళ్ళు ఇంకా రెచ్చిపోయి మాట్లాడతారు. మనకు తెలుసు కొడాలి నాని లాంటి వాళ్ళు, రోజా లాంటి వాళ్ళు ఎంత తీవ్రమైన వ్యక్తిగత కామెంట్లు చేసేవాళ్ళు తెలుసు. సో ఇప్పటివరకు కూడా కొడాలి